ఊపిరి రావట్లేదా? భోజనం చేసిన తర్వాత వస్తుంది అంటారా? ఓకే, ఖచ్చితంగా దేవుడు జీవాహారానికి సమృద్ధిగా అనుగ్రహించిన గాక. ఆమేన్. ఉదయ సెక్షన్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. కొంతమంది వచ్చారు, అయినప్పటికీ మీ అందరిని చూడడం, మీ అందరిని చూసే ధన్యతను ప్రభు నాకు ఇచ్చాడు. అందరి బట్టి నా ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు తన కృప, కనికరము, సమాధానము నిత్యము మనకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్ అన్న వాళ్ళు అందరి మీద కలుగును గాక. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. అంటే పరలోకమందున మా దేవా నీకు వందనాలు. ప్రేమించిన ప్రభువా, ఉదయకాలం నుంచి మీరు మాట్లాడుతున్నారు, నీకు వందనాలు. ఏ మాటలు మాట్లాడుతున్నావో ఆ మాటలు మా హృదయాలు స్థిరపరచమని, మరుగే ఉన్న ఆ జీవితాన్ని మా కనులు ఎదుట ప్రత్యక్షపరచమని, ఆ జీవం ప్రత్యక్షమాయనన్న మాటతో మా హృదయాలను మీరు తాకమని, దేవతండ్రి క్రీస్తులో ఉన్న ఆ సర్వ సంపూర్ణతకు వారసులమైన మమ్మల్ని నువ్వు ప్రేమించి వర్తమానాన్ని దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం. మొట్టమొదటిగా సాక్ష్యాన్ని తెలియజేసిన ప్రియులకు వందనాలు. ఒక మాట చదువుదాం రండి. ఎవరైనా రిఫరెన్స్ తీయండి. రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి. ఒకసారి ఒక మాట చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. క్షమించండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చూడండి, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి, చెవికి, హృదయానికి. చూడండి, నేను మాట్లాడుతాను. అందరు ఇక్కడ ఉన్నారా? ఏమండి, అందరు ఎక్కడ ఉన్నారో మిమ్మల్ని అడిగాను. నేను ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. దేవుని కార్యాలు కంటికి కనబడతాయా? కనబడమంటారా? ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు అన్న వాటిని నేను గుర్తుపెట్టుకున్నాను, పక్క వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. మీ పక్క వాళ్ళు ఏమన్నారో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని కార్యాలు కంటికి కనబడతాయా? కనబడమన్నారు. చెవికి వినబడతాయా? హృదయానికి అందుతాయా? ఇప్పుడు మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏంటి? మీరు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఆయన కార్యం మన కంటికి కనబడకపోతే మన దేవునికి థ్యాంక్స్ అని ఎలా చెప్తాం? ఏమండి, దేవుని కార్యాలు కంటికి కనబడకపోతే, దేవుని కార్యాలు చెవికి వినబడకపోతే ప్రభువానికి స్తోత్రం అని చెప్పగలుగుతామా? ఏమండి, చెప్పగలుగుతారు మీరు? ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే ఏమంటాం? చాలా థ్యాంక్ యూ అండి అని ధన్యవాదాలు చెప్తాం. ఎవరు ఏమి ఇవ్వట్లేదు, ఇచ్చినా సరే మనకు కనబడతలేనప్పుడు థ్యాంక్స్ ఎలా చెప్తాం? కానీ మీరు చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే దేవుని కార్యాలు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదని. అంటే ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు అని అంటే, నిజంగా ఒక విషయాన్ని గమనించండి. ఈ మాట ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. మీరు చూసారా దేవుని కార్యాలు? ఏమండి, దేవుని కార్యాలు చూసారా? మీరు చూడలేదా? అయితే జాగ్రత్తగా వాక్యం అంటే ప్రభు చూపిస్తాడు ఆయన కార్యాలు. ఓకేనా? దేవుని కార్యాలు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి అగోచరం కాలేదు. ఎవరికనంటే ఇశ్రాయేలీలకు అనే మాట నేను చూపించడం జరిగింది. ఎందుకు వారికి దేవుని యొక్క కార్యాలు కనబడలేదని అంటే, ఒకసారి చూడండి, పైన వచనంలో మనకు కనబడుతుంది. కొరింథీలకు రాసిన అదే మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీలకు రాసిన అదే 2వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానం మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అనే మాట మనం చూస్తున్నాం. అసలు ఇలా చూడండి, జాగ్రత్త గమనించండి. ఇశ్రాయేలీలు జీవించే జీవితంలో దేవుని కార్యాలు వాళ్ళు చూడలేకపోయారు.
దేవుని కార్యాలు వాళ్ళు వెళ్ళలేకపోయారు. దేవుని కార్యాలు వారి హృదయానికి అందలేదు. ఎందుకు అందలేదని అంటే అది మరుగై ఉండేది. మరుగై ఉందనండి ఒకసారి. అది మరుగై ఉంది. ఎవరి జీవితం? ఇశ్రాయేలు జీవించే జీవితం. కానీ మార్నింగ్ మధ్యాహ్నంలో దేవుడు ఒక మంచి విషయం చెప్పాడు. ఆ మాట చూసుకున్నారండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా త్వరగా. ఆ జీవము ప్రత్యక్షమాయను. కానీ ఇప్పుడు ఏమైందంట? ఆ జీవం చూడండి, ఇశ్రాయేలీలకు కనబడిన జీవము మనకేమైంది? ప్రత్యక్షమైంది. చూడండి, ఎవరి ద్వారా ప్రత్యక్షమైంది? పైన వచనంలో చెప్తున్నాడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. ఒకసారి హబక్కుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. హబక్కు గ్రంథము 2:4. హబక్కు గ్రంథము 2:4. వారి యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. జీవము అనే మాట పట్టుకోండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. 3 సార్లు చెప్దామా? మీతో పాటు నేను కూడా చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎందుకు చెప్పించానంటే నీతిమంతుడు దేని బట్టి జీవిస్తాడు? విశ్వాసాన్ని బట్టి జీవిస్తాడు. ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి జీవించే జీవితం ఎవరిదే? అదిగో మీరు చెప్పారే కానీ ఆ మాటలు ఉన్న మాట చెప్పలేదే. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించనంటే విశ్వాస మూలమైన జీవితం ఎవరిదే? నీతిమంతులది. పేరు కూడా ఎవరు చెప్పారు? ఎవరిదే? నీతిమంతులది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ జీవితాన్ని ఏం చేయలేదంటే అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేదు అంటే ఇప్పుడు చెప్పాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు అందరూ దేని బట్టి జీవించారని అంటే బైబిల్లో చెప్పాడు. వారు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించారు. దేని బట్టి జీవించారమ్మా? ధర్మశాస్త్రం అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. ధర్మశాస్త్రం అంటే ఏంటక్క? ఝాన్సీ అక్క? దేవుని యొక్క నిబంధన. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? ఓకే, 10 ఆజ్ఞలు. వెరీ గుడ్. చూడండి, ధర్మశాస్త్రం మీ చేతికి ఎన్ని వేళ్ళు? 11 ఉన్నాయి ఎవరికైనా? ఓకే, 10 కదా. ప్రభు స్తోత్రం. ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలు కూడా 10. చూడండి, ఈ 10 ఆజ్ఞలు అనేవి ఏంటంటే నీతిమంతుడు అవ్వడానికి చేసే ప్రయత్నాలు అనమాట. ఈ 10 ఆజ్ఞలు ఆచరిస్తే ఏమవుతారు? ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతాడు. మీరు చూడండి, 10 ఆజ్ఞలు ఆచరిస్తే మనం ఏమవుతాం అని అంటే నీతిమంతులు అవుతాం. అప్పుడు అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, పొరుగు అనేది ఆశించకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నన్ను నువ్వు యథార్థంగా ఆరాధించాలి. ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పాటిస్తే ఏమవుతాడు ఒక వ్యక్తి? చెప్పండి, ఏమవుతాడు? నీతిమంతుడు అవుతాడు. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుకి ఇవ్వబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏమండి? చాలా సంవత్సరాలు అయింది. క్రీస్తు పూర్వం చాలా సంవత్సరాలు, సుమారు 24 తరాలు అనుకుంటా. చూడండి, చాలా సంవత్సరాలు అయింది. అయితే నేను ఎలా అంటాను, ఇప్పుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇవ్వబడింది కదా. ఇశ్రాయేలీలలో ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైనా నీతిమంతులు అయ్యారా? చూడండి ఒకసారి, మీరు చదవండి. మీరు మంచిగా అందరూ బైబిల్ పట్టుకుని వచ్చారు కాబట్టి నేను అన్ని బైబిల్లో చూపిస్తాను. మీరందరూ కూడా ఎక్కడ చూస్తారు? బైబిల్లో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 3:10-11. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నేను ఎలా అడుగుతున్నాను, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నీతిమంతులు అవుతారైతే మరి ఇక్కడ దేవుడు ఏమన్నాడమ్మా? నీతిమంతులు లేరంట. ఎంతమంది ఉన్నారంట? ఒక్కడును కూడా లేడు అని అంట. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ వ్యక్తి ఏమవ్వలేదు? నీతిమంతుడు అవ్వలేదు. ఇప్పుడు అబద్ధం ఆడకూడదని ఆజ్ఞ మంచిదే కదా? మంచిది. ఒక్కొక్కరిని అడగనా? అబద్ధం ఆడకూడదని ఆజ్ఞ మంచిదేనండి? మంచిదే కదండి. సురూబు గారు మంచిదేనండి? మంచిదే. వెరీ గుడ్. లవకుమారి గారు మంచిది అన్నారు. మరి మీ భర్త గారు చెప్పింది రైటేనా? రైటే. ఓకే, మీరు చూడండి, అబద్ధం ఆడకూడదని ఆజ్ఞ మంచిదే. దొంగతనం చేయకూడదని ఆజ్ఞ మంచిదేనా? సత్యనందం గారు మంచిది. 100కి 100% అది మంచిదే కదా. మరి మంచిదన్నంలో డౌట్ ఏంటి? చూడండి, దేవుడు ఆ ప్రతి ఆజ్ఞ కూడా మంచిదే
ఇలా చెప్పాడు. ఏంటో తెలుసా, అది జ్ఞాన సత్య సంబంధమైంది అన్నాడు. ఆజ్ఞ పరిశుద్ధమైందే, ఆజ్ఞ కూడా పవిత్రమైందే. ఇంత గొప్ప వాటిని పొందుకున్న 10 కమాండ్మెంట్స్ పొందుకున్న వీళ్ళలో ఏం కలగలేదని అంటే నీతి అనేది కలగలేదు. చూడండి, ఇప్పుడు నీతి కలగకపోతే నీతిమంతుడు జీవించే జీవితాన్ని జీవించగలుగుతాడా? జీవించలేడు. అందుకే దేవుని కార్యాలు వాళ్ళు కనబడ్డాయా? కనబడలేదు. మీరు గమనించండి. రోమలకు రాసిన పత్రికలో నేను చూపించిన మాటలో దేవుని కార్యాలు వాళ్ళకి ఎందుకు కనబడలేదు, దేవుని కార్యాలు వాళ్ళకి ఎందుకు కనబడలేదు అని అంటే వాస్తవానికి నీతిమంతుడు జీవించే జీవితంలో ఉంటాయి అవి, కానీ వాళ్ళు నీతిమంతులుగా జీవించలేదు. కనుక ఎందుకు జీవించలేదంటే వారు పాటిస్తున్న ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు, పాటించలేకపోయారు, నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు మీరు చూడండి, మనందరం ఎవరి నుంచి వచ్చాం? ఎవరి నుంచి వచ్చామమ్మా? దేవుడే యెహోవాని నేలమట్టిని తీసి ఎవరిని చేశాడు? ఆదాము చేశాడు. ఆదాము ద్వారా అందరం వచ్చాం. అపోస్తలుల కార్యములు 17:26 ఒకడు నుండే యావత్ భూమి మీద కాపురం ఉండేట్టుకు ఆయన ప్రతి జాతిని కూడా ఈ భూమి మీదకి దేవుడు పుట్టించాడు. నేను చూడండి, ఆదాము నుండి అందరూ వచ్చారు కదా. ఇప్పుడు ఆదాము ద్వారా మనం ఏమయ్యామంటే పాపులమయ్యాం. ఆదాము ద్వారా మనం ఏమయ్యాం? పాపులమయ్యాం. చూడండి, తప్పు ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఆదాము చేశాడు. శిక్ష ఎవరికి వచ్చింది? మీరు ఊరుకుంటారా? దొరవంకులు గారు మీరు ఊరుకుంటారండి? తప్పు ఎవరు చేశారు? ఆదాము చేస్తే శిక్ష మనకొస్తే మనం ఎందుకు ఊరుకోవాలా? నిజంగా చూడండి, దేవుడు ఎంత కరుణా సంపూర్ణుడై ఉన్నాడంటే తప్పేమో ఆదాము చేశాడని మనల్ని వదిలేశాడు అనుకుంటున్నారా? ఆయన న్యాయవంతుడు. ఆయన ఏం చేశాడో తెలుసా? నీతిని మనకు ఉచితంగా ఇచ్చాడు. నీతిని ఏం చేశాడు? ఇప్పుడు ఆదాము ద్వారా మనం ఏమయ్యామమ్మా? పాపులమయ్యామనండి, పాపులమయ్యాం. కానీ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఇదిగో మనల్ని నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అప్పుడు యేసుక్రీస్తు రానంత వరకు కూడా ధర్మశాస్త్రం అనేది ఉంది. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే జీవితం కూడా ఉంది. 10 ఆజ్ఞలు ఆచరించి నీతిమంతులు అవ్వాలి, పరిశుద్ధులు అవ్వాలి. నేను పరిశుద్ధునైతే నేను పరలోకానికి వెళ్తాను. నేను పరిశుద్ధునైతే దేవునితో నేను సమాధాన పడతాను. నేను పరిశుద్ధనైతే దేవుడు ఏ జీవితాన్ని అయితే ఏ మహిమనైతే ఇద్దామనుకున్నాడో దాన్ని పొందుకుంటాను. దాన్ని పొందుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. దేన్ని బట్టి ప్రయత్నం చేశారంటే 10 ఆజ్ఞలు బట్టి ప్రయత్నం చేశారు. కానీ ఒకసారి చదువుతారండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి, 20వ వచనం. 3:20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఇట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం ద్వారా ఏం తెలుతుందంట? పాపం అంటే ఏంటో తెలుతుంది తప్ప పాపాన్ని తీసివేసే శక్తి దానికి లేదు. చూడండి, ఇప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకో, డాక్టర్ గారు నోట్లో ఏం పెడతారు? ఇప్పుడు జ్వరం వచ్చిందని వెళ్ళారు, జ్వరం వస్తే నోట్లో ఏం పెడతారు? థర్మామీటర్ పెడతారు. ఇప్పుడు థర్మామీటర్ పెట్టుకుంటే రోగం తగ్గిపోద్దా? థర్మామీటర్ ఏం చేస్తుంది? అసలు నీ లోపల జ్వరం ఉందో లేదో చెప్పుద్ది. డాక్టర్ గారు ఏం చేస్తారు? అమ్మ నీకు జ్వరం వచ్చింది కాబట్టి ఈ టాబ్లెట్ తీసుకో. ధర్మశాస్త్రం అనేది ఏంటి? థర్మామీటర్ లాంటిది. అది ఏం చెప్తుంది? పాపం అనగా ఇట్టుదో చెబుతుంది. కానీ మనలో ఉన్న పాపాన్ని తీసివేయగలుగుతుందా? తీసివేయలేకపోతుంది. నిజంగా చూడండి, మీరు జాగ్రత్తగా అంటే వాతావరణం చాలా చల్లగా ఉంది. చల్లగా ఉందా? చాలా ఉక్కబోతగా ఉంది. అయినా సరే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరైతే వాక్యం మీద లక్ష్య పెట్టండి. ప్రభు మీతో మాట్లాడిన మాటను మీరు పట్టుకుని వెళితే ఇంక చాలా ఆనందిస్తారు. అవన్నీ మీరు పట్టుకుని వెళ్ళుదురు కాక. ఆమె ఖచ్చితంగా మీరు గమనించండి. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే జీవితం ఉంది, విశ్వాసమును బట్టి జీవించే జీవితం ఉంది. విశ్వాస సంబంధమైన జీవించడానికి ప్రభు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. కానీ ఈరోజు ప్రభుని ఎలా నమ్మారు అంటే, నేను యేసుక్రీస్తు నమ్మితే నీతిమంతుని అవుతాను అని నమ్మారు. అంతే కదా? మనం యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నీతిమంతులు అయ్యామా? అయ్యాం. ఆయనే తన స్వరక్తం చేత మనల్ని ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. అమూల్యమైన నిర్మలమైన పవిత్రమైన రక్తంలో మనల్ని కడిగాడు, తన ఆత్మ చేత ముద్రించాడు. మీరు ఈ విషయాలన్నీ కూడా గమనించండి. ఎందుకు చెప్పానంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ విషయంలో ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చేయొచ్చు. డౌట్ లేదా? ఎత్తితే గొడవనా? చూడండి, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారా?
నీతిమంతుని అడిగితే మీకు ఏమైనా డౌట్ ఉందని అడిగితే మీరు చెయ్యలేదా? కానీ కొన్ని సార్లు మీరు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? నేను చెప్పింది, ప్రభా నేను ఘోర పాపిని, మామూలు పాపని కాదు, ఏ పాపని? ఘోర పాపని. ఇంకా ప్రార్థన ఇస్తే ఎంత తగ్గించుకోవాలో అంతగా తగ్గించేసుకుంటాం మనం. ఏమని? నేను పాపిని ప్రభా, నేను పురుగిని ప్రభా, నేను ధూళిని ప్రభా. నేను ఎలా అంటాను? దేవుడు నిన్ను పరిశుద్ధంగా చేయలేదా? దేవుడిచ్చే పరిశుద్ధత ఒక వారం మాత్రమే ఉంటుందా? దేవుడిచ్చే పరిశుద్ధత ఒక సంవత్సరం మాత్రమే ఉంటుందా? నిజంగా చూడండి, దేవుడు మనల్ని ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధులు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధులు అంటున్నాడు. పొద్దున్న మార్నింగ్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 వచనంలో క్రీస్తునందు విశ్వాసులే పరిశుద్ధులు అన్నాడు ఆయన. క్రీస్తునందు విశ్వాసులు ఎవరు? పరిశుద్ధులు. వారు పరిశుద్ధంగా తీర్చబడిన వారు. అయితే ఈరోజు విశ్వాసులు అపవాది ఏం చేశాడంటే, నేను నీతిమంతునని ఒప్పుకోకుండా చేసేసాడు. ఇప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇప్పుడు విశ్వాస మూలమైన జీవితాన్ని జీవించాలంటే మొట్టమొదట నా క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి? నీతిమంతుడనే ఉన్నాడు. అంతే కదా? ఇప్పుడు విశ్వాస మూలమైన జీవితాన్ని జీవించాలండి. ఆ జీవితాన్ని జీవించాలంటే మొట్టమొదటి నేను ఏమవ్వాలి? నీతిమంతుణ్ణి అవ్వాలి. అంతేనండి వెంకటస్వామి గారు? మొట్టమొదటి ఏమవ్వాలి? నేను నీతిమంతుని అవ్వాలి. నీతిమంతుడు అయిన తర్వాత నా జీవితం ఏంటి? విశ్వాస మూలమైన జీవితం. ఇప్పుడు నేను ఎలా అంటాను? ఇప్పుడు నీతిమంతున్నో కాదో అనే డౌట్ నాకు ఉంటే విశ్వాస మూలమైన జీవితాన్ని జీవించలేను నేను. ఇప్పుడు నీతిమంతున్నో కాదో అనే డౌట్ నాకు వచ్చేస్తే నేను దేవుడు వాగ్దానం చేయబడిన ఆ జీవితం పట్ల నాకు మనసు రాదు. అవ్వది హవ్వని ఎలా మోసగించాడు? చెప్పకూడనివి చెప్పడం ద్వారా, వినకూడనివి వినడం ద్వారా. నువ్వు నీతిమంతుడివేనని దేవుడు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అడిగాడు, మీరేమంటారు? మరి పొద్దున ప్రభా అలా చేశాను, నేను ఎవరినో నాకు ఇంకా తెలీదు. ఎంత కన్ఫ్యూజ్లో ఉంటే నిజంగా ప్రభు ఇలా చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఇప్పుడు దేవునికి ఒక క్లారిటీ ఉంది. ఏంటి? మనం క్రీస్తునందు ఎవరమనేది. కావాలంటే చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మీరు త్వరగా తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు అన్నాడు. మనం ఎవరము? ఆయన యందు దేవుని నీతి. యేసుక్రీస్తునందు మనం దేవుని నీతి. అంటే ప్రభు ఏమని చెప్తున్నాడు అని అంటే, మీరు నీతిమంతులనే విషయం చెప్తున్నాడు. మీరందరూ ఎవరు చెప్పండి? మీరందరూ ఎవరు? నేను నీతిమంతులని ధైర్యంగా చెప్పండి. మీరందరూ ఎవరు? మీరు రెఫరెన్స్ అవ్వలేదేమో, చదివితే మీరు ఒప్పుకుందరు. ఓకే, మీరు అందరూ ఎవరు? నీతిమంతులు. ఓకే, వెరీ గుడ్. అది అంత గట్టిగా చెప్పాలి, అది నా ఉద్దేశం. మీరందరూ ఎవరు? పరిశుద్ధులు, నీతిమంతులు. కారణం ఏంటంటే మిమ్మల్ని నీతిమంతులుగా చేసింది ఎవరు? దేవుడే. దేవుడే నీతిమంతులుగా చేశాడు కాబట్టి నేను నీతిమంతుని. ఓకేనా? ఇప్పుడు నీతిమంతుడు అన్న దాని విషయంలో దేవునికి ఒక క్లారిటీ ఉంది. కానీ ఎవరి క్లారిటీ తగ్గుతుంది? మనకే క్లారిటీ తగ్గుతుంది. నిజంగా చూడండి, మీ అందరిలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడా? ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరూ లేగలేదు. అందరూ లేగలేదా? మరలా అడుగుతాను, క్వశ్చన్ వినబడలేదేమో. ఎంతమందిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు? విశ్వసించిన ప్రతి ఒక్కరికి. అంటే వీళ్ళ చేతులు ఎత్తితే లేదని డౌట్ వచ్చిందండి నాకు. చూడండి, వెరీ గుడ్. రెఫరెన్స్ కూడా జ్ఞాపకం చేస్తారు ప్రభు స్తోత్రం. కొంతమంది తెలియదేమో రెఫరెన్స్. చూద్దాం రండి. తర్వాత మీకు ఇంకో చిన్న విషయం, బోధించేవారు ప్రశ్న వేస్తారు, సంఘస్థులు దానికి రిఫరెన్స్ ఎందుకు ఎవరంటే ఇలా చెప్తే మళ్ళీ ఇలా ఇంకోటి అంటారేమో అని భయపడతారు. అదేం లేదనండి, ఇక్కడ అట్లాంటిది ఏముండదు. మీరు రెఫరెన్స్ చెప్పవచ్చు, రెఫరెన్స్ చెప్పినా ఇక్కడ తప్పేం లేదు. మీరు చూడండి అమ్మా, చెయ్యి ఎత్తలేని వాళ్ళందరూ కూడా చూడండి. మీరు చెయ్యి ఇంటికి ఎత్తలేదు, మీరు చూద్దరు కానీ. ఓకే, రెఫరెన్స్ అవుతారండి. ఒకసారి చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. నాకు ఇంకా 5 నిమిషాలు ఉందనుకుంటా. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అనే మాట మనం చూసాం. ఎవరిని పొందుకుంటాం?
పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటాం. ఎఫెసీ పత్రికలో మాట చదువుతారండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:30. ఎఫెసీ పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన మనలో ఉంటాడు. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 14. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకుందును, నా యొద్ద ఎల్లప్పుడూ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. ఇప్పుడు ఇక్కడ ఏమనుంది? మీలో ఎల్లప్పుడూ ఉండటానికి అన్నాడా, కొంతకాలం ఉండడానికి అన్నాడా? ఎల్లప్పుడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎంతకాలం ఉంటాడు? విమోచన దినం వరకు ఎల్లప్పుడూ ఉంటాడు. ఇలా చెప్పాడు, విమోచన దినం వరకు మనలోనే ఉంటాడు కదా. ఇప్పుడు మీలో ఉన్నాడా లేదా? ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి అమ్మా, ధైర్యం. ఎలాగెత్తాలమ్మా? అది ఎందుకు ఎత్తమన్నాను తెలుసా? ప్రభు ఏది చెప్పినా నేను నిశ్చయంగా చెప్తాను అన్నప్పుడు మీరు కూడా ఏం చేయాలి? నిశ్చయంగానే. అదే కొంతమంది పిల్లలు ఎలా ఎత్తుతారు తెలుసా? ఎంతమంది తెలుసు ఆన్సర్ అంటే ఎలా ఎత్తుతాడు? ఎందుకు? వీటికి సగమే తెలుసు. అట్లాగా మీకు మాకు కూడా సగమే తెలుసు అన్నట్టు ఎలా ఎత్తుతున్నారు. అట్లా ఎత్తకుండా కాక ఇక్కడ చూడండి, విమోచన దినం వరకు ఆయన మనలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడు? పాపుల్లో ఉంటాడా, పరిశుద్ధుల్లో ఉంటాడా? పరిశుద్ధులలో ఉంటాడు. కాబట్టి మీరు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు? విమోచన దినం వరకు. మీరు ఎప్పటికీ ఎవరు? పరిశుద్ధులు. చెప్పండి, నేనేమన్నా నా మాటలు చెప్పానా, బైబిల్ ఉన్నా చెప్పానా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పటి వరకు ఉంటాడు అన్నాను? విమోచన దినం వరకు అని మీరు చదవలేదా? చదివారు. చదివిన తర్వాత మీరు చెప్పాలి ఏమని? విమోచన దినం వరకు ఆయన నాలో ఉంటే నేను ఎప్పటి వరకు కూడా ఏంటి అని అంటే పరిశుద్ధున్నే. చూడండి, చచ్చిపోయే వరకు పరిశుద్ధునేనా? దేవుడు ఇలా అన్నాడు, కుమారుడు నువ్వు అన్నాడు. నువ్వెవరు అని అంటే కుమారుడు. మీ అబ్బాయి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, ఆడు ఫెయిల్ అయిపోయాడు. నువ్వు నా గుమ్మం పెట్టాకు, నువ్వు నా కుమారుడు కాదంటారు మీరు. లేదు లేదు, మరి విశ్వాస పాపం చేశాడు. మరి విశ్వాస పాప అయిపోయాడా? పాపి కాదు, పాపం చేశాడు. మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఏ డౌట్ ఉన్నా సరే మీరు ప్రార్థన అయిన తర్వాత అడగచ్చు. ఖచ్చితంగా ప్రతి విషయం పట్ల మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూడండి, విశ్వాసి పాపి కాడు. ఇప్పుడు విశ్వాస పాపి అయిపోతే విశ్వాస నీతిమంతుడు అవ్వాలంటే మరలా ఏం చేయాలి? ఇప్పుడు మీరు నీతిమంతులు ఎలా చేయాలో చెప్పండి. యేసుక్రీస్తు చనిపోవడాన్ని బట్టే మీరు మరలా పాపులు అయిపోయారు. ఏదో చేసి మీరు పాపులు అయిపోయారు. ఇప్పుడు మీరు నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి? మరలా ఎవరు రావాలి? మరలా యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి. మరలా వస్తాడని బైబిల్ ఉందా? లేదు. ఇప్పుడు కవులు మాట చదువుతారండి. చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు సంతోషం కలిగి నేను చూపిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10:12. ఈయన అయితే పాపములను విషయమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠముగా చెయ్యబడు వరకు కనిపెట్టుచు అని మాట చూడండి. ఈయన అయితే పాపుల నిమిత్తమే ఎన్నిసార్లు చనిపోయాడంట? ఒక్కసారి చనిపోయాడంట. 14 కూడా చదువుతాం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. చూడండి, చదివారు అందరూనే ఆ మాట. సదాకాలం సంపూర్ణ అంటే అర్థం ఏంటి? నేను నీతిమంతుడు అని అర్థం. నువ్వు పరిశుద్ధుడివి. దేవునికి ఎంతవరకు కుమారులు ఉంటామండి? ఒక వారం ఉండి తర్వాత కుమారత్వాన్ని పోగొట్టేసుకుంటామా? ఇది నిత్యం ఉండే కుమారత్వం. కానీ ఈ లోపల విశ్వాసి మరి అబద్ధం ఆడితే, విశ్వాసి పాపం చేస్తే పాప అయిపోయాడంటే పాప అయిపోవడం కాదు, ఆ వ్యక్తి పాపం చేశాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు? మీ అబ్బాయి తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు? శిక్ష చేస్తారు, అంతే కదా? శిక్ష చేస్తారు. నా కొడుకు కాదనరు. ఏం చేస్తారు? అన్ని 2 దెబ్బలు కొడతారు. మీరు దేవుని కుమారులే కాబట్టి మనం అబద్ధం ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఎవరైనా చెప్పొచ్చు, నేను అడుగుతాను. మనం అబద్ధం ఎందుకు ఆడుతాం చెప్పండి? ఏమండి? తప్పించుకోవడానికి అన్నారు. ఇంకా
ఆడొద్దని ఆజ్ఞ ఇవ్వడం వల్ల ఆజ్ఞ ఏమండి చెప్పండి. ఈ లోకంలో మనం జీవించడం వరకు ఈ లోకంలో 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు కదా. అసలు అబద్ధం ఆడకుండా మానవుడు ఎవరైనా బతకగలుగుతున్నాడా? నేను ఎలా అంటాను, అబద్ధం ఎందుకు ఆడుతున్నారో తెలుసా? మీరు అనుకోవచ్చు, అంటే అబద్ధం ఎందుకు ఆడుతున్నాము కూడా ఉందా బైబిల్లోనంటే ఉంది. ఇప్పుడు అబద్ధం అనేది మంచి ఫలమా చెడ్డ ఫలమా? చెడ్డ ఫలం. చెడ్డ ఫలాన్ని కాసే చెట్టుని ఏమంటారు? చెడ్డ చెట్టు అంటారు. నేను ఎలా అంటాను, మీరు ఆదాము నుంచి వచ్చారు కాబట్టి ఆదాము యొక్క పాపం మీరు ఉంది కాబట్టి ఆ పాపాన్ని బట్టి మీరు అబద్ధం ఆడారు అంతే. చెప్తాను చూడండి, కావాలంటే మీరు ఇప్పుడు ఇలా చెప్తాను. వ్యభిచారం కానీ దొంగతనం కానీ ఇవన్నీ కూడా దేనికి కాసే ఫలాలు తెలుసా? పాపానికి కాసే ఫలాలు. ఒకసారి చెప్తారు మీరు జాగ్రత్తగా అంటున్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాను. మనం పాపులం కాబట్టి పాపం చేశామా? పాపం చేశాం కాబట్టి పాపులమా? మౌనమే పాపులు అంగీకారం. దేనికి అంగీకారం? కాబట్టి పాపం చేస్తాం. చెప్పండమ్మా, దేనికి? పాపం చేశాము కాబట్టి పాపులమా? పాపులం కాబట్టి పాపం చేశామా? ఒక్కొక్కరిని అడగనా? మీకు ఉరువడ్డవాలని కాదు, మీ సంతోషం పరిపూర్ణం ఒకటికే సంగతులు చెప్తున్నారు. చెప్పండి. సూర్యబాబు గారు ఏదో చెప్తున్నారు, పాపులం కాబట్టి పాపం చేసామండి అన్నారు. ఓకే, వేరే అలా చెప్పండి అమ్మా. మీరు ఎందుకు మాట్లాడతా లేదు? సెంటర్ ఫేస్ తింటున్నారు. అబ్బాది గారు మీ పక్కన ఉన్నాడా? మాట్లాడొద్దని చెప్తున్నాడు. ఆడి ఈ ప్రార్థన నుంచి బయటకు వెళ్ళిపోను కాక ఆమె చెప్తలేదంటే అన్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే. చెప్పండి, మీరు చెప్పండి. మనం పాపులం కాబట్టి పాపం చేసామా? పాపం చేసాం కాబట్టి పాపులమా? పాపం చేసాం కాబట్టి పాపులం. వేరుగు 2 ఆన్సర్లు 2 కూడా చెప్పారు. ఏమని? పాపులం కాబట్టి పాపం చేసామండి అని ఆన్సర్ చెప్పారు. పాపం చేసాం కాబట్టి పాపులం అనే ఆన్సర్ కూడా చెప్పారు. నేను ఎలా అంటున్నాను, దేవుడు బైబిల్ ఏమన్నాడు తెలుసా? మీరు కావాలంటే రోమపత్రిక 5:19 చదివితే మనం ఎట్లా పాపులం అయ్యామో చూడండి. మీరు చేసిన దాన్ని బట్టో ఎవరు చేసిన దాన్ని బట్టి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5:19. 12 కూడా చదవండి. సరే, అయితే అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రదించిన ఉంది కదా సార్? అవునండి, అవును. చూడండి, మరణం కూడా సంప్రది. ఒకసారి 19 కూడా చదవండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో చూడండి. ఎంత మంది ద్వారా మన పాపులం అయ్యాం? ఇప్పుడు మన పాపులం ఎలాగయ్యామని ఉంది అక్కడ. ఒక మనిషి ఆదాము. మీరు చదవండి, మరలా చదవండి. మీరు చదివి మీరు చెప్పే వరకు నేను చదువుతాను. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో మన పాపులం ఎలాగయ్యాం? ఒక మనిషిని అవిధేయత అనండి అందరూ కూడా. ఒక మనిషిని అవిధేయత అనండి. మన పాపం ఎలాగేయమంటే ఆయన పాపం చేశాడు కాబట్టి. ఎందుకు? ఆయన నుంచి మనం వచ్చాం కాబట్టి మనం ఎవరము? పాపులు కాబట్టి మనం ఎలా బతుకాం? పాపులుగానే బతుకు. ఎఫెసీ పత్రిక 2:5 ఏమన్నాడంటే, మీరు ఒకప్పుడు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు, కడమ వారి వాళ్ళని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలుగా ఉన్నారు. ఒకప్పుడు మీరు అబద్ధం ఎందుకు ఆడారు? ఒకప్పుడు మీరు దొంగతనం ఎందుకు చేశారని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం అని అంటే ఇలా చెప్తున్నాను, నేను ఆదాము ద్వారా వచ్చాను కాబట్టి, ఆదాము పాపం నాలో ప్రవేశించింది కాబట్టి నేనేం చేశాను? ఇప్పుడు పాపం చేశాను. కానీ ఇందాక రోమపత్రికలో, కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు పరిశుద్ధులైన తర్వాత అప్పుడు మీరు ఎలా బతుకుతారు? ఒకప్పుడు మీరు చేసిన క్రియలలో మీరు సాగరు. మీరెవరు? ఇప్పుడు ఆదాము నుంచి వచ్చిన పాపులా? యేసుక్రీస్తు ద్వారా చేయబడిన పరిశుద్ధులా? పరిశుద్ధులండి. మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడనంటే మీరెవరు? పరిశుద్ధులండి. పాపుల్లో ఉండడు, పాపుల్లో కూడా ఉంటాడనంటే నేను ఎలా అడుగుతాను, అసలు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందినప్పుడు వచ్చాడా, రక్షణ పొందకముందు వచ్చాడా? ఇన్ని క్వశ్చన్ చాలా ఇబ్బంది. చెప్పండి అమ్మా. రక్షణ పొందిన తర్వాత వేరు గుడ్డాక అపోస్తలుల కార్యాలు 15:9 చదివితే విశ్వాసం ద్వారా హృదయ పవిత్రత. రక్షణలో ఏం జరిగింది? విశ్వాసం ద్వారా మన హృదయం అయింది, పవిత్రమైంది. పరిశుద్ధులలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన పేరు కూడా ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిలో ఉంటాడు? పరిశుద్ధులలోనే ఉంటాడు. మనల్ని ఎప్పటి వరకు ఉంటున్నాడు? చనిపోయే వరకు ఉంటున్నాడు, ఎల్లప్పుడూ ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే నేను ఎప్పటికీ కూడా పరిశుద్ధులుగా చేయబడ్డాను.
అందుకే ఆ విషయమే చెప్పాడు ఇందాక చదివించిన విషయం. ఇశ్రాయేలీయులు ఏ జీవితాన్ని అంటే దేవుడు వాగ్దానం చేసిన జీవితాన్ని ఎందుకు జీవించలేకపోయారని అంటే తమ శక్తి చేత వాళ్ళు జీవించారు. 10 ఆజ్ఞలు పెట్టప్పుడు అబద్ధం ఆడకుండా ఉండాలంటే మన వల్ల అవుద్దండి? అవుతుంది అంటారా? అవదంటారా? ఏమండి ఈజీ అయినా అబద్ధం ఆడకుండా ఉండడం? పోన్లేదు. దొంగతనం చేయకుండా ఉండడం చూడండి, వ్యభిచరించకుండా ఉండటం, అవన్నీ మన వల్ల అవుతాయా? అలా చూస్తున్నారేటండి? చెప్పండి, మీరు చెప్పండి. అవుతుందా? మన వల్ల అవుతుందా? చాలా కష్టమే కదండి. అంతే కదా. ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే ఎవడి వల్ల అవ్వలేదంటే అర్థం ఏంటి? అవి చాలా కష్టమే. చూడండి, చాలా కష్టమైనవి ఏంటి అని అంటే 10 ఆజ్ఞలు. కానీ ఒక విషయం చెప్పనా, మరి మనం అబద్ధం ఆడకుండా బ్రతకడం కష్టమే కదా అని అంటే నేను ఇలా అంటాను, ఇప్పుడు ఈజీ. ఎందుకు ఈజీ అని అంటే చూడండి, ఈ విషయం తెలిసిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పటి వరకు కూడా మన జీవించిన జీవితంలో కొన్ని మానలేం. మనం ఎంత మానదాం అనుకున్నా, ఇప్పుడు ఆదాం పాపం ఎక్కడుంది? మనలో ఉంది. రక్షణ పొందిన తర్వాత అది పోయిందా? ఉందా? ఉందండి. ఏమనుకుంటున్నారు? పోయింది అనుకుంటున్నారా? ఉందండి. ఉంది, శరీరంలో ఉంది. కావాలంటే శరీరానికి ఉన్న నేచర్ ఏంటో తెలుసా? ఏది చేయకూడదు అనుకుంటారో అదే చేస్తారు, ఏది చూడకూడదు అనుకుంటారో అదే చూస్తారు. అది దేనికి ఉన్న నేచరు? మన శరీరానికి ఉన్న నేచరు. ఇప్పుడు మీతో అబద్ధం ఆడకూడదు అన్నాను, ఇప్పుడు ఏమవుద్ది? అబద్ధం ఆడతాం. మీ శరీరం ఏం చెప్పుద్ది? చేయమంటారు. శరీరానికి ఉన్న నేచర్ ఏంటి? ఏది చేయకూడదు అనుకుంటానో అదే చేస్తాను. అది శరీరానికి ఉన్న నేచరు. ఇప్పుడు ఈ శరీరానికి నేను ఒకటి పట్టుకుని వచ్చాడు ఏంటి అని అంటే, మా సేవకుడు ఏం చెప్పాడు? ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నువ్వు అబద్ధం ఆడకుండా బతుకని చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైతే నేను అది వచ్చి ఏం చేశాను? నా శరీరాన్ని చెప్పాను. ఇదేం చేసింది? చేయగోరని మేలు చేయగా చేయగోరని కీడే చేసింది. ఇప్పుడు దీనికి ఉన్న నేచర్ ఏంటి? ఇప్పుడు దీనికి ఒక రోగం ఉందండి. ఆ రోగం ఏంటంటే చెయ్యాలనుకున్న దానిని చేయకుండా చేయడమే శరీరానికి ఉన్న నేచర్. అందరికీ శరీరాలు ఉన్నాయి ఇక్కడ, కాబట్టి అందరికీ ఇది ఉంది. ఇప్పుడు అబద్ధం ఆడకూడదని చెప్తే అది మీ వల్ల అవుతుందా? అవుతుందా? చెప్పిన దాన్ని బట్టి అవుతుందా? అవ్వదు. ఎందుకు? నేను ఏదైతే అప్పుడు అబద్ధం ఆడకుండా నేను ఉండాలనుకున్నాను కదా, కానీ అది నా వల్ల అవుతుందా? నా వల్ల అవ్వదు. అయినా సరే ఈరోజు సంఘాల్లో ఏమైనా పడుతుంది? నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు ఇచ్చినట్టు? చూడండి, సంఘంలో ప్రభు నడిపించుకునే విధానం ఎంత గొప్పదనంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు. ఇప్పుడు పాపాన్ని జయించడానికి ఈ లోకంలో నన్ను పెట్టాడు. ఇప్పుడు పాపాన్ని నేను జయించాలంటే నాకు ఇప్పుడు అనుగ్రహింపబడింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడ్డాడు అనమాట. మీరు ఆత్మానుసారంగా జీవించిన ఎడల మీరు ఏం చేస్తారంట? శరీర క్రియలను చంపుతారు అనే మాట బైబిల్లో ఉంది. చూడండి, అయితే నేను ఎలా అంటున్నాను ఏంటో తెలుసా? మనం ఏదైనా చేయాలనుకుంటే అది మన వల్ల అవ్వదు. కానీ ఈరోజు వినబడుతున్న వార్త ఏంటి? నువ్వు చెయ్యి అన్నప్పుడు విశ్వాసి జీవితంలో ఏం జరుగుతుందంటే ఒక యుద్ధమే జరుగుతుంది ప్రతిరోజు. విశ్వాసం చేయాలనుకుంటాడా? చేయకూడదు అనుకుంటాడా? చేయకుండా ఉండాలని అనుకుంటున్నాడు, కానీ విశ్వాసం వల్ల అవుతుందా? అందుకే ప్రభు శరీరం, ప్రభు రక్తం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఏం ఒప్పుకుంటున్నారు? నేను పాపిని అని ఒప్పుకుంటున్నారు. చూడండి, విశ్వాసం వలన అవుతాలే, విశ్వాసం వలన అది జరగతాలే. అట్లా జరగకుండా ఉండే లైఫ్లోకి మనం వచ్చామా? యేసుక్రీస్తు పరిశుద్ధులుగా ఉండేట్టుగా మిమ్మల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండేట్టుగా మిమ్మల్ని పిలవలేదు. కానీ ఈరోజు అన్ని జనులు విశ్వాసులు వేరు ఒకటి అన్నట్టుగా కనబడుతున్నారు, కానీ వేరు ఒకటి ఎందుకు అయ్యారంటే విశ్వాసి దగ్గరికి అపవాదం వచ్చి ఏం చేశాడు తెలుసా? చెప్పకూడనివి చెప్పాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు 11:4 ఏమన్నారంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఇలా చెప్పారు, ఇదిగో సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఎట్లాగో మోసపరిచిందో మిమ్మును కూడా అది అట్లా మోసం చేస్తుంది. హవ్వ దగ్గరికి వచ్చి ఏమని చెప్పిందంటే హవ్వ దగ్గరికి వచ్చి, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలాలలో దేవుడు దేనినైనా తినొద్దని చెప్పాడా? మీరు తింటే ఏమవుతారు? మీరు తింటే ఏమవుతారు? మేరీ గ్రేస్ గారు చెప్తున్నారు, ఏమవుతారంటే దేవదూతలు అవుతారని చెప్పింది. ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడేనా? కుమారుడే. ఇప్పుడు కుమారుడు గొప్పవాడా? దేవదూత గొప్పదా? చెప్పండి. కుమారుడు గొప్పవాడా? దేవదూత గొప్పదా? కుమారుడే గొప్పవాడు. అపవాది వచ్చి ఏమన్నాడు? నువ్వు దేవదూతల వలె
ఉంటామన్నాడు. తనకంటే చిన్న పొజిషన్కి అది తీసుకుపోయింది. ఈ రోజు కూడా మీతో కూడా అదే అంటది. ఏమంటది? ఇది నిజమేనా అంటది అనమాట. ఏమంటది? విజయ, ఇది నిజమేనా? నువ్వు పరిశుద్ధురాలివా? నువ్వు పరిశుద్ధురాలివా అనగానే ఏమంటారు? మా తాతయ్య గారు ఏమంటారు? ఆలోచించి, సుదీర్ఘంగా ఆలోచించి, మొన్న ఆదివారం అలాగా, మొన్న శనివారం ఎలాగా అని చెప్పి ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకుని మనం ఏమనుకున్నాం? నేను పాపని. అపవాది తెస్తున్న ఆ వార్తను మీరు గమనించండి. ఇలా చెప్తున్నాడు. అపవాది మనతో చెప్పేది ఏంటో తెలుసా? మనం ఏంటో ఆడు చెప్పడు. చూడండి, ఆడేం చెప్పడు, మనం ఏంటో చెప్పడు. మనం ఏంటో చెప్పాలంటే ఇప్పుడు మనం ఏంటో చెప్పాం అనుకోండి, మనం ఏం చేస్తాం? విశ్వాస మూలంగా మనం ఎవరమో నీతిమంతులు. ఆడు నీతిమంతులు అని మనతో ఎప్పుడైనా చెప్తాడా? చెప్పారా? మీ పాస్టర్ గారు చెప్పారా నువ్వు పరిస్థితులు అని చెప్పారా? నేను అలా అంటాను. చూడండి, నువ్వు నీతిమంతులు అని అపవాది చెప్తాడా చెప్పడా? చెప్తే ఆడిది ఇంకేముంది, ఆడి రాజ్యాంగం అంతా కూడా తగలడిపోద్ది. అందుకని ఏం చేయడు, ఆడి నోటి నుంచి ఎప్పుడు నువ్వు నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి, నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏం చేయాలో ఎవరు చెప్తారు? ఆడే చెప్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎవరో చెప్తాడు. చూడండి, దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వెవరో. ఇప్పుడు దేవుడు ఒక రోజు ఇలా అన్నాడు. ఏంటో తెలుసా? దశలోనికి పత్రికలో దశల సంఘంతో ఇలా అన్నాడు, సంఘమా, నేను పరిశుద్ధుని ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. నేను ఎవరిని? పరిశుద్ధుని. అంటే దేవుడు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు చూడండి, నేను పరిశుద్ధుని. ఇశ్రాయేల్ దేవన్నాడు తెలుసా? ఇశ్రాయేల్తో ఆ మాట రిపీట్ అయింది. ఎలా రిపీట్ అయిందంటే రివర్స్ అయిందనమాట. మీరు పరిశుద్ధులుగా బ్రతికితే, మీరు పరిశుద్ధులుగా జీవించుడి, అప్పుడు నేను పరిశుద్ధిని అన్నాడు. లేవ్యకాండంలో 19లో ఉంటుంది ఈ మాట, కావాలంటే చదువుకోండి. చూడండి, దేవుడు ఇలా అంటున్నాడు, మీరు పరిశుద్ధులు. దేన్ని బట్టి అనంటే దేవుని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి, పదాజ్ఞలు బట్టి. ఏ వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడరు. కానీ ప్రభునందు మనం ఎవరమనంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రభునందు మనం ఎవరమనంటే పరిశుద్ధులు. ప్రభునందు మీరందరూ ఎవరు? పరిశుద్ధులు. ప్రభువు మిమ్మల్ని ఎలా చేశాడు? నీతిమంతులుగా చేశాడు. తన ఆత్మ చేత మిమ్మల్ని ముద్రించాడు. ఒక మాట చెప్పనా, ఇప్పుడు మీకు ఒక లైఫ్ ఉంది. ఆ లైఫ్ ఏంటంటే విశ్వాస మూలంగా జీవించే జీవితం. ఆ జీవితం ఏంటో ఒకసారి నేను రెఫరెన్స్ తీసి నేను ముగిస్తాను. పేదరు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 4వ వచనం చదవండి. 4. పేదరు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదునైన స్వాస్థ్యము మనకి కలుగునట్లు. మనకేం కలగాలంట? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదునైన స్వాస్థ్యం మనకి కలగాలి. ఇప్పుడు మన లైఫ్ చూడండి. మన లైఫ్ని ఏమంటున్నాడో తెలుసా? 3 భాగాలు చెప్పాడు. మొదటిది ఏంటి? మన జీవించే జీవితం ఎట్లాంటిదంటే, 1 అక్షయమైనది, 2 నిర్మలమైనది, 3 వాడబారింది. ఈ లైఫ్ భూమి మీద ఉందా లేదా? భూమి మీద ఉందండి అక్షయమైంది? అసలు భూమి క్షయమైంది అక్షయమైంది? ఎప్పటికైనా ఈ భూమి కూడా ఏమవుతుంది? క్షయమవుతుంది. మరి భూమి మీద ఉన్నవి ఏమవుతాయి? మరి భూమి నాశనం అయిపోతే భూమి మీద ఉన్నవి కూడా ఏమవుతాయి? ఇప్పుడు అక్షయమైన జీవితం ఎక్కడ ఉంది? మరి ఇప్పుడు నేను ఎలా అంటాను చూడండి, మనం జీవించాలనుకుంటున్నాం కదా, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా, అది అక్షయమైన జీవితం అని చెప్పాడు. శామ్యూయల్, నీ లైఫ్ ఏంటంటే అది అక్షయమైంది అని చెప్పిన తర్వాత, ఆ అక్షయమైంది ఎక్కడుంది ప్రభు అని అంటే ఎక్కడుందండి? అక్షయమైనది ఈ లోకంలో ఉందా? వాడబారింది ఈ లోకంలో ఉందా? ఇప్పుడు మీరు వాచ్ కొన్నా, ఏది కొన్నా దానికి ఏమిస్తాడు? వారంటీ ఇస్తాడు. ఎంతకాలం ఇస్తాడు? లైఫ్ లాంగ్ అంటాడా? కొంతకాలమే అంటే కదా. మేము కూడా ఇందాక బల్బుని కొన్నాం. బల్బులు కొనడానికి వెళ్తే దానికి వారంటీ ఎంత? 1 year. అట్లా ప్రతిదానికి కూడా వారంటీ ఉంది. మన లైఫ్కి కూడా ఏమంటున్నాడు? లోకం చెప్తుంది ఏమంటది? నీకు కూడా వారంటీ ఉంది, నువ్వు కూడా ఏదో రోజు చచ్చిపోతావు. కానీ దేవుడు ఏమన్నాడు? మన లైఫ్ని ఏమన్నాడండి? చదివారా? చదవండి, మరలా చదవండి ఆ మాట చదువు. అక్షయమైనది. మన లైఫ్ ఏంటి? అక్షయమైంది అంటే అక్షయమైంది అంటే దానికి నాశనం లేదు. వాడబారినది అన్నాడు. నిర్మలమైనది అంటే ప్యూర్ లైఫ్. చూడండి, ప్యూర్ లైఫ్ మనకి ఇచ్చాడు. నిజంగా మాట చెప్పనా, ఈ లైఫ్ మీరు భూమి మీద వెతకండి. ఇప్పుడు చాలా మంది ఎతికేస్తున్నారు ప్రపంచాన్ని. ప్రపంచ యాత్రికుడని
ఒక ఆయన కూడా ఉన్నాడు, ఆయన అన్ని దేశాలు తిరిగేస్తున్నాడు. కానీ ఎన్ని దేశాలు తిరిగినా దొరకని లైఫ్ ఏంటో తెలుసా? ఇదిగో ఈ అక్షయమైన లైఫ్. కానీ దానికి మీరు ఎవరో తెలుసా? అంబాసిడర్స్. దానికి మీరు ఎవరు? వారసులు. వారసులే. మీరు ఎవరు కుమారులు? దేవుని కుమారులు. మరి దేవుని కుమారులు అయితే దేవుని ఆస్తి ఏంటి? విశ్వాసం మూలంగా జీవించే జీవితం దేవుని ఆస్తి. అది దేవుడు మీకు ఇచ్చిన స్వాస్యము, వాగ్దానము. ఇప్పుడు దేవుడు దాన్ని మీకు ఇస్తాడు ఇవ్వడా? దయచేసుకుంటాడా? ఆయన తండ్రి మీ పిల్లలకు మీరే ఖచ్చితంగా ఇస్తారు. మరి దేవుడు ఎవడా? మనం ఆయన కుమారులు, ఆయన శ్వాసంలో మనం ఎవరు? హక్కుదారులము, వారసులం. ఖచ్చితంగా ఆయన మనకి అనుగ్రహిస్తా. ఆ లైఫ్ ఏమని చెప్తున్నాడు అంటే అది అక్షయమైనది అన్నాడు. అదే చాలా మంది కొన్ని పాటలు పాడతారు. ఏం పాడుతారు? పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. ఎవరి లైఫ్ అది? ఇప్పుడు మీరు చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, ఈ మాట చదివారు కదా. ఎవరి లైఫ్ అది? నా లైఫ్ ఏమో ఇదేంట్రా బాబు ఇలా అడుగుతున్నారు ఏంట్రా? నా లైఫ్ ఏమో అక్షయమైందని అక్కడ చూపించాడు. మరలు ఇప్పుడేమో మొన్న పాట పాడాను, ఆ పాట మళ్ళీ ఆ పాటని ఇలా అంటున్నాడు. ఏంటి అనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు అక్షయమైంది పువ్వు ఎందుకు అవుతుంది? అక్షయమైన తర్వాత గడ్డి ఎందుకు అవుతుంది? గడ్డి లాంటి జీవితం ఎందుకు అవుతుంది? అది అక్షయమైంది అన్నప్పుడు, అది నిర్మలమైన జీవితం అన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితం పువ్వు కానప్పుడు అదేమవుదు? వాడిపోయే జీవితం మంది కాదు, రాలిపోయే జీవితం మంది కాదు. ఎందుకు రాలిపోద్ది? ఇప్పుడు గడ్డి ఎందుకు ఎండిపోద్ది అండి? ఎవరైనా చెప్పండి, గడ్డి ఎందుకు ఎండిపోద్ది? నేను పెద్ద లాజిక్ క్వశ్చన్ ఏం అడగలేదు, చిన్న క్వశ్చన్ అడిగాను. గడ్డి ఎందుకు ఎండిపోద్ది అని అడిగాను. నీరు లేకపోతే ఎండిపోద్దా? నీరు లేకపోతే ఎండిపోద్ది. ఓకే, ఇంకా ఇంకేంటండి? క్షయమైంది, గడ్డి క్షయమైంది. ఎండకి ఎండిపోద్ది గడ్డి. దేనికి ఎండిపోద్ది? నీరు లేకేనండి. అది కూడా కరెక్టే. నేను ఎలా అంటాను, ఎండ ఎక్కువ కాస్తే గడ్డి ఎండిపోద్ది. నేను ఎలా అంటాను, సూర్యుని క్రింద ఉన్న మన జీవితం దేవుడు ఏమన్నాడు తెలుసా? అది ఎండిపోయేది. కానీ విశ్వాస జీవితం ఎక్కడుందో చూడండి, అది అక్షయమైన లైఫ్ అని ఎందుకన్నానో తెలుసా? మీరు చదవండి. వినుటకు చెవిగలవాడు వినుని కాక మీరే వినుడి. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ఈ మాట చెప్పి ముగిస్తాం. 7వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2:7. ఎవరు చదవండి, ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా ఎవరిని? మనలను ఎవరిని? నన్ననండి అందరూ కూడా. నన్ననండి ఒకసారి. నన్ను పెట్టుకుని అక్కడ చదవండి. ఇప్పుడు చదవండి. నన్ను లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టినా పెడతాడా? పెట్టాడా? డౌటే. అంతేనా? అక్కడ ఉంది కదండి. ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఎవరితో సంఘంతో చెప్పాడు. డైరెక్ట్ గా క్లారిటీనే ఇచ్చాడు కదా. కూర్చుంటే పెడతానన్నాడు, పెట్టానన్నాడా? పెట్టేశాడు. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఇక్కడే ఉన్నారు. కానీ మీ లైఫ్ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. మన లైఫ్ ఎక్కడ పెట్టాడో తెలుసా? పరలోకంలో పెట్టాడు. ఆ లైఫ్ కి వారసుడు ఎవరో తెలుసా? ఇక్కడ ఉన్నాడు. చూడండి, ఝాన్సీ గారు ఆ లైఫ్కి ఎవరు? వారసురాలు. చూడండి, ప్రసాద్ గారు ఆ లైఫ్కి ఎవరు? వారసుడు. నేను ఎలా అంటాను, దానికి వారసులుగా చేసింది ఎవరు? దేవుడే. మీ లైఫ్ ఎంత శ్రేష్టమైందనంటే అది అక్షయమైంది. ఎక్కడ పెట్టాడు తెలుసా? పరలోకంలో పెట్టాడు. అందుకే ఎండలు ఎక్కువైందని భయపడకండి. ఎందుకు? మీ లైఫ్ ఎక్కడ ఉంది? సూర్యుని కంటే. పరలోకం ఎక్కడ ఉంది? సూర్యుని కంటే కింద ఉందా, పైన ఉందా? అంటే మీ లైఫ్ ఎక్కడ ఉంది? సూర్యుని కంటే ఎంత పైన ఉందో తెలుసా? ఇప్పుడు మనల్ని అప్పుడప్పుడు మోసగించేవాడు ఎవడు? అబ్బాదిగాడే కదా. ఆడు కూడా వెళ్ళలేనంత పైన పెట్టేశాడు. దేవుడు ఎంత శ్రేష్ఠుడే అండి. పక్షి గూడు ఎక్కడ పెడుతుంది తెలుసా? పైన పెడుతుంది. ఎందుకు? ఎవరు కూడా దాన్ని పాడు చేయకుండా. దేవుడు ఎంత గొప్ప తండ్రి అంటే మన లైఫ్ గొప్పగా ఉండాలని, మన లైఫ్ చాలా వండర్ఫుల్గా ఉండాలని దాన్ని పరలోకంలోనే పెట్టాడు. ఇంకా పరలోకం కంటే గొప్ప లోకం ఏముంది? ఎవరిని ఏ దొంగ అయినా దొంగలించేస్తాడా? మీ డబ్బులు దొంగలింతాడేమో కానీ మీ లైఫ్ని కావాలంటే యోబు జీవితంలో కూడా అదే జరిగింది. ఏమన్నాడు? దేవుడు ఆహ్వానించాడు. యోబు అదే అపవాది వచ్చి దేవునితో అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు అన్ని ముట్టుగానే దేవు ముట్టొద్దు, ఆత్మ ముట్టొద్దు అన్నాడా? ప్రాణమును ముట్టకు. ప్రాణం అంటే ఏంటి? లైఫ్ను ముట్టకు. అతను మరణం కాకూడదు. దేవుడు ఎంతవరకు అవకాశం ఇస్తాడో తెలుసా? అపవాది కూడా మనల్ని ఎంత శోధిస్తాడో తెలుసా? మన పరిస్థితుల వరకు ఆడికి అవకాశం. కానీ మన లైఫ్ వరకు వెళ్ళే ఇప్పుడు
ఆకాశ మండలానికి అపవాది వెళ్ళగలడా? వెళ్ళాడు. ఆకాశంలో ఏమున్నాయి? దురాత్మలు దురాత్మ అంటే అపవాది అక్కడికి వెళ్ళగలడా? వెళ్ళడా? ఆడికి రెక్కలు ఉంటాయండి బాబు, మనకు లేవు. కానీ ఆడు ఆకాశ మండలానికి వెళ్ళగలడు, కానీ ఆకాశం కంటే పైన పరలోకానికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. మరి యోబు గారి కాలానికి వెళ్ళాడు కదా అని అంటే అంతే. దేవుడు అనుమతి ఇస్తేనే వాడైనా వెళ్ళాడు. దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఆడు దాంట్లో కాలు కూడా పెట్టలేడు. నేను ఎలా అంటాను, మన లైఫ్ అక్కడ ఎప్పుడైతే పెట్టాడో అపవాది ఇక్కడ ఉన్నాడు తప్పితే అక్కడికి వెళ్ళానా ఉందా బైబిల్లో? చూడండి, మన లైఫ్ ఎప్పుడైతే అక్కడ పెట్టేశాడో ఇంకా అపవాది పరలోకానికి వెళ్ళాడు అనే మాట మీరు కొత్త నిబంధనలు ఎక్కడ చూడరు. ఎందుకంటే అక్కడ మన లైఫ్ ఎప్పుడు పెట్టేశాడో ఇంకా ఆడికి ఏమైపోయింది, పాస్పోర్ట్ అనేది క్యాన్సిల్ చేశాడు దేవుడు. అరే నువ్వు రావడానికి లేదురా, ఇక్కడ ప్రీషియస్ లైఫ్ ఉంది, అది ఎవరిదో తెలుసా, నా కుమారుడి జీవితం ఉంది. ఆడితే ఏం చేస్తాడు, ఆడి పేరేంటి? ఆడికో పేరుంది, ఆడి దొంగ. బైబిల్ ఆడికో పేరుంది, ఆడి పేరేంటి? దొంగ, అబద్ధికుడు, వెలుగుదూత. ఆడి పేర్లు మనకెందుకులేండి, మన పేరేంటి? కుమారుడు. మన పేరేంటి? పరిశుద్ధులు. నేను ఎలా అంటాను, దేవుడు అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యానికి నన్ను వారసులుగా చేశాడు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా, విశ్వాసి లైఫ్ గురించి వరి అయిపోతున్నాడు. ఎందుకు వరి అవుతున్నాడు అని అంటే ఈ విషయం తెలియక. నేను ఎలా అంటాను, నువ్వు నీతిమంతుడు అని అనే డౌట్ నీకుంటే ప్రభు చెప్పాడా నీకు అలాగా? నిజంగా మీరు ఆలోచించండి, మామూలుగానే ఆలోచించండి. ఆయన అమూల్యమైన రక్తంతో కడిగాడు కదా. నేను వారం వారం ఉప్పేసుకుంటున్నాను ఏమని, నేను పాపినని. నేను పాపులుగా తండ్రి ఆయన పరిశుద్ధులకి. ఏమండి, పాపులకు తండ్రా పరిశుద్ధులకు తండ్రా? ఆయన పాపులకు తండ్రి, ఆడు పరిశుద్ధులకి తండ్రి. మరి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటున్నారు? పరలోకం ఉందని తండ్రి అంటున్నారు. ప్రార్థనలో కొంచెం ముందుకెళ్తే ఏమంటారు? గోరబాబుని. నీ ఇప్పుడే కుమారుని అన్నాడు, మరలా కొంచెం ఎదరికెళ్తే ఏమంటున్నాడు? కుమారుని కాదు అంటున్నాడు. అవునవునని చెప్పొచ్చు, కాదు కాదు అన్నట్టుగా మేము ఉపదేశం చేయట్లేదు. దేవుడు పౌలు గారు చెప్పారు సంఘంతో, అవునని చెప్తున్నాము, కాదన్నట్టుగా మేము ప్రవర్తిస్తున్నామా? అట్లా కాదు. నువ్వు నీతిమంతుడు అయితే ఖచ్చితంగా ఈ దేవుడు గండ్రేట్లో ఉన్నావు, నువ్వు నీతిమంతుడే. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయావు, పాపం అయిపోతావా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే తన ఆత్మను మీకు అనుగ్రహించి మరలా ఆయన తీసుకోలేదు. మరి దావీదు గారిలోంచి ఆత్మ వెళ్ళిపోయాడు అని అంటే అది పాత నిబంధన. ఏ నిబంధన? పాత నిబంధన. అప్పటికే వాళ్ళందరూ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా వాగ్దానముగా పొందుకోలేదు ఆత్మని. చూడండి, అందుకే వాళ్ళ నుంచి వెళ్ళిపోయాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు చెప్పాడు ఏమని, మీరు ఎల్లప్పుడూ ఉండుటకే, మరల వెళ్ళడానికి కాదు. మీరు పాపం చేసి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడండి. ఎవరికైనా డౌట్ ఉందా? అసలు దుఃఖపడతాడు. పాపం చేసి వెళ్ళిపోతాడా? ఖచ్చితంగా వెళ్ళడం. ఎందుకు వెళ్ళడం? ప్రేమించి పొందుకున్న ఆత్మ, ఆ అక్షయమైన జీవితాన్ని మనకు తెలియపరిచేది ఎవరు? ఆ ఆత్మే. చూడండి, ఆ నిర్మలమైన జీవితాన్ని నీకు చూపించేది ఎవరు? ఆ ఆత్మే. ఆ లైఫ్ మనది వాడిపోయే, నా జీవితం గడ్డిది ప్రభా, నా జీవితం పువ్వు ప్రభా అని ఎంచుకోకండి. మీ జీవితం సూర్యుని కంటే పైన ఉంది, అంటే ఎండ కంటే పైనే ఉంది. మోస్ట్ ప్రొటెక్టివ్ ప్లేస్లో మీ లైఫ్ ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, దేనికి కూడా మీరు భయపడక్కర్లేదు. అపవాది మన పరిస్థితుల వరకే రాగలడు, కానీ అంతకంటే పైకి వాడు వెళ్ళాడు. ఇప్పుడు ఆ లైఫ్ ఉంది కదా, ఆ విషయం గురించి ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఆ లైఫ్ నువ్వు అనిపించాలంటే ఏం చేయాలి? అక్కడ లైఫ్ ఉంది ఓకే, పరలోకంలో లైఫ్ ఉంది ఓకే, ఆ లైఫ్ అనిపించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆ లైఫ్ మనం అనిపించాలంటే ఏం చేయాలి? మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఉన్నాం. మన లైఫ్ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. అది ఎవరి లైఫ్? మన లైఫే. ఆ లైఫ్ నేను ఇక్కడ అనిపించాలి వద్దా? అనిపించాలి. ఆ లైఫ్ను నేను అక్కడ అనిపించాలంటే ఖచ్చితంగా నేను ఎవరి ద్వారా నడిపింపడాలి తెలుసా? ఆత్మచేత నడిపింపడాలి. ఆత్మచేత నడిపింపబడకపోతే అక్కడ నా లైఫ్ ఉంటుంది, కానీ ఇక్కడ నేను ఎలా బతుకుతాను? ఎండకు మండిపోతాను అనమాట. అసూయుల్లో డిగ్రీలు చేసేస్తాను, స్వార్థాలలో పీజీలు చేసేస్తాను. చూడండి, పక్కవాడు ఎవరైనా వస్తే వందనాలండి అని కూడా చెప్పను. ఇంకా ఏం చేస్తాను? వస్తాను, కూర్చుంటాను, వెళ్ళిపోతాను. అట్లాంటి భ్రష్టత్వం అన్నాడు దాన్ని. మధ్యాహ్నం ప్రభు చెప్పాడు అది భ్రష్టత్వం, కానీ మీరు అట్టివారు ఉండలేదు. మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. శ్రేష్టమైన జీవితానికి మీరు అంబాసిడర్స్ అనమాట. సో ఖచ్చితంగా మీరు దేని విషయంలో కూడా ఏం చేయక్కర్లేదు? చింతించక్కర్లేదు. చింత ఎక్కడ ఉంది? సూర్యుని క్రింద ఉంది, కానీ మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడున్నారు? పైన. సూర్యుని పైన ఉన్నారానండి?
సూర్యునికి పైన ఎవరున్నారు? మీ లైఫ్ ఉంది, ఆ లైఫ్ మీది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభు అన్ని విషయాల్లో కూడా మీకు గ్రహింపునిస్తాడు. విన్న మాటల పట్ల ఎవరికైనా సందేహం ఉంటే మీరు తెలుసుకోవచ్చు. ప్రభు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. అటు కృప ప్రభు అనుగ్రహించింది కాక ఆమె. ఇవన్నీ కూడా మీకు అర్థమైన అనుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవానికి స్తోత్రాలు నా తండ్రి. పిల్లలతో దేవతండ్రి నీ ప్రియులతో క్రీస్తునందున్న పరిశుద్ధులతో కొన్ని మాటలు పంచుకోవడం మీరు కృప చూపించారు. దేవారిని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. అవి నీ మాటలు, నా మాటలు కాదు. ప్రతి మాట లేఖనం నుంచి నీ పిల్లలకు చూపించండి ప్రభు. ఏ విధమైన సందేహం ఉంటే దాన్ని మీరే వారి మనసులో క్లియర్ చేయండి. దానికి చక్కని సమాధానం మీరే ఇవ్వమని దేవతండ్రి మీ కృపను దేవతండ్రి సమృద్ధిగా మాకు అనుగ్రహించండి. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవితం ఎదుగుతున్నాడు, నీతిమంతుడు అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ నీతిమంతుడని నిశ్చయతను ఈరోజు పోగొట్టే బోధలు కనబడుతున్నాయి ప్రభా. కానీ ఆ బోధల నుంచి ప్రభా ప్రేమించి విడిపించావు. అక్షయమైన నిర్మలమైన వాడబారిన జీవితానికి వారసుడిగా చేశావు. అందుని బట్టి అందరూ నీ కుమారుని దేవ నీ ఆత్మ నాకు అనుగ్రహించావు. సదాకాలం ఉండుటకు దేవతండ్రి సదాకాలం సంపూర్ణంగా చేశావు దేవ. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నీకే వందనాలు ప్రభా. దేవ నీ మాటల చేత మా హృదయాలను ఆదరించమని దేవతండ్రి ఇంకా ఈ విషయాల పట్ల గ్రహింపు లేని వారందరికీ కూడా మీరే గ్రహింపునివ్వమని దేవం ప్రార్థన చేస్తున్నాం. నీ కృప సమృద్ధిగా మాకు కలుగును గాకని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టి ప్రార్థన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమె ఆమె. అందరు కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికి వందనాలు. ఇది కొద్ది నిమిషాల్లో అది మాట్లాడుతున్న తర్వాత ఇది షూట్ చేయాలి. నెట్లో వద్దు మామూలుగా పిల్లరా